హలో ఫ్రెండ్స్, ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మనం చింగిజ్ ఐత్మతో యొక్క మదర్ ఎర్త్ అనేటువంటి ఒక పెద్ద కథని చదువుకుంటున్నాం. ఒక భాగాన్ని చదువుతున్నాం. వీ వర్ ఆల్వేస్ ద ఫస్ట్ ఎట్ వర్క్. ఎప్పుడు కూడా మేము వర్క్ అంటే ముందుండేవాళ్ళం. డాన్ వుడ్ జస్ట్ బీ బ్రేకింగ్, అంటే సూర్యోదయం ఇప్పుడే అవుతుంది అని. ఎవ్రీవన్ ఎల్స్ వుడ్ స్టిల్ బీ సౌండ్ అస్లీప్. సౌండ్ అస్లీప్ అంటే బాగా నిద్రపోతుంటారు అప్పటికి. కొంతమంది లేవలేదు కూడా చాలామంది. వెన్ వీ సెట్ అవుట్ ఫర్ ద ఫీల్డ్, ఎప్పుడు వాళ్ళు పొలానికి వెళ్ళేటప్పుడు. సెట్ అవుట్ అంటే బయలుదేరటం అనమాట. వెన్ వీ సెట్ అవుట్ ఫర్ ద ఫీల్డ్, మేము పొలానికి బయలుదేరేటప్పటికి పడుకొని ఉండేవాళ్ళు జనాలు పల్లెటూరులో. సువంకుల్ ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ మీ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద విలేజ్. ఆ సువంకులు ఎప్పుడు కూడా ఆ విలేజ్కి చివరిని ఎదురు చూస్తూ ఉండేవాడు ముందెళ్ళి. ఆన్ అవర్ పాత్, ఇది మా దారిలో. ఆ విధంగా హియర్ యు ఆర్ హీ వుడ్ సే, అతను అనేవాడు, ఓహో ఇక్కడికి వచ్చావు కదా అని చెప్పి. ఐ థాట్ యూ లెఫ్ట్ లాంగ్ ఎగో, నువ్వు చాలా సేపటి క్రితం వెళ్ళిపోయి ఉంటావు అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఐ వుడ్ ఆల్వేస్ రిప్లై, నేను ఎప్పుడు ఆ విధంగా రిప్లై ఇచ్చేదాన్ని. దో ఐ న్యూ హీ వుడ్ నెవర్ లీవ్ వితౌట్ మీ, అంటే నేను రాకుండా అతను వెళ్ళాడు అది తెలుసు, అయినప్పటికీ అలా అనేదాన్ని. అండ్ దెన్ వి విడ్ గో ఆన్ టుగెదర్, అలా మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. మీన్ వైల్, ఈ మధ్యలో అని చెప్పి అంటాం కదా అట్లా. ద డాన్ వుడ్ బ్రేక్, సూర్యోదయం అయిపోయేది ఈ మధ్యలో. బాతింగ్ ద హైయెస్ట్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఇన్ గోల్డ్, ఆ కిరణాలకు అనమాట గోల్డ్ రంగులో ఆ మౌంటైన్స్ మెరిసే అనమాట. అంటే స్నో ఉండేది కదా దానిపైన, ఆ స్నోకి ఈ కిరణాలు పడిగి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఎలా ఉండే, ఆ గోల్డ్ లాగా ఉండేదట కనిపించటం. వైల్ ద విండ్ ఫ్రమ్ ద స్టెప్పీ బ్లూ ఇన్ లైక్ ఏ రివర్ ఆఫ్ ద ప్యూరెస్ట్ బ్లూ, ఆ స్టెప్పీలో మించి, స్టెప్పీ అంటే గడ్డి భూములు అని చెప్పాను అనుకున్నాం ఇదివరకే. బ్లూ, ఆ రివర్ లాగా బ్లూగా మరి కనిపిస్తూ ఉండేవన్నమాట ఆ విండ్ వీస్తూ. ది సమ్మర్ డాన్స్ వర్ ద డాన్ ఆఫ్ అవర్ లవ్, ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి ఉదయాలు, సూర్యోదయాలు అనేవి మా ప్రేమకి సంబంధించినటువంటిది అని చెప్తుంది. వెన్ వీ వాక్డ్ అలోన్ టుగెదర్, ఇద్దరం కలిసి ఆ విధంగా ఒంటరిగా వెళ్తుండేవాడు. ద హోల్ వరల్డ్ సీమ్డ్ డిఫరెంట్, ప్రపంచం అంతా కూడా చాలా డిఫరెంట్గా కనిపించేది. యాజ్ ఇన్ ఏ ఫెయిరీ టేల్, ఒక చక్కటి కథలో మాదిరిగా కనిపించేదని. అండ్ ద ఫీల్డ్, ద గ్రే ట్రాంపుల్డ్ ప్లౌడ్ అప్ ఫీల్డ్ బికేమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చూడండి, GREY గ్రే అని ఉంది. గ్రే అంటే డల్ అని అర్థం అనమాట. ట్రాంపుల్డ్ అంటే బాగా తక్కువేయబడిన, పొలాలు అవన్నీ కూడా అంతే ఉంటాయి కదా మన అయిపోయిన తర్వాత, కోతలు అయిపోయిన తర్వాత ఆ విధంగా ఉండే అనమాట. ఆ పొలాలను వర్ణిస్తుంది అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత. ఆ విలేజ్లో పరిస్థితులు బ్యూటిఫుల్గా ఉండేదట ఆ సీన్ అంతా ప్రపంచంలో. అండ్ ఎర్లీ స్కైలార్క్ మెట్ ద, స్కైలార్క్ అంటే ఒక కోయిల్ లాంటిది, అక్కడ పాట పాడే ఒక పక్షి ఉండేది, భరద్వాజ పక్షి అని చెప్పేసి అంటారు దాన్ని. పాడుతూ ఉంటుంది అనమాట ఎక్కడో చెట్లలో ఉండేది. స్కైలార్క్, స్కైలార్క్ మెట్ ద, పక్క పేజీలోకి వెళ్దాం. బ్రేకింగ్ డౌన్ విత్ అస్, ఆ పాట పాడుతూ ఉంటే అనమాట ఉదయం అవుతూ ఉండేది మాతో పాటు.
ఇట్ వుడ్ ఫ్లై అప్ హై. ఆ స్కైలార్క్ చాలా ఎత్తుకు ఎగురుతూ ఉండేది, ఎవర్ సో హై, చాలా హైట్గా. అండ్ హ్యాంగ్ సస్పెండెడ్ ఇన్ ద స్కై లైక్ ఏ డాట్. ఎగురుతూ 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 హై సస్పెండెడ్, కనపడకుండా పైకి వెళ్ళిపోయేది. ఇన్ ద స్కై లైక్ ఏ డాట్, ఒక చుక్కలాగా కనిపించేదట వెళ్ళిపోయి. ట్రెంబ్లింగ్, వణుకుతూ. అండ్ ఫ్లటరింగ్, ఫ్లటరింగ్ అంటే రెక్కలు కొట్టుకోవడం. దేర్ లైక్ ఏ హ్యూమన్ హార్ట్, ఒక హ్యూమన్ హార్ట్ లాగా కొట్టుకుంటూ, రెక్కలు కొట్టుకుంటూ ట్రెంబ్లింగ్గా దాని పాటని వర్ణిస్తుంది అనమాట. ఆ విధంగా ఉంది. ఇట్స్ సాంగ్ రింగింగ్, సరే దాని యొక్క సాంగ్ రింగ్ అవుతూ ఉంది. విత్ సచ్ అబాండెంట్ జాయ్, మొత్తానికైతే మంచి ఆనందకరంగా అది వదిలి వెళ్ళినటువంటి, అబాండెంట్ అంటే వదిలి వెళ్ళటం కదండి, ఆనందాన్ని వదిలి వెళ్ళింది ఆ పాటతో. అది దాని గురించి వర్ణిస్తుంది అనమాట. ఇది రష్యాకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక కథ గురించి రాశాడు ఆయన, చింగిజ్ ఐత్నిజం. అది మనం చదువుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ రోజుకి చాలు, రేపు మిగతా చదువుకుందాం. ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ టుమారో విత్ అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే.